హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్లోని యావరేజెస్ యొక్క పార్ట్ 2 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయి మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం కదా, దాని యొక్క కంటిన్యూషన్ యొక్క వీడియో అయితే ఉండడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా దాంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ మీరందరూ కూడా వీడియోకి ఏం చేయాలి, హై పాయింట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క హై పాయింట్స్ కూడా ఇవ్వండి. హై పాయింట్స్ ఇచ్చినట్లయితే మన యొక్క వీడియోని కొద్దిగా ముందర బూస్టింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అందరూ కూడా షేర్ చేయండి, ఓకేనా. అండ్ లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 18 years. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద హోల్ గ్రూప్ బికమ్స్ 19 years. ద ఏజ్ ఆఫ్ ద టీచర్ ఈజ్. ఒక తరగతిలోని 40 మంది విద్యార్థుల సగటు వయసు అంట 18 సంవత్సరాలు అంట. ఉపాధ్యాయుని వయసును కూడా కలుపుకుంటే మనకు మొత్తం సమూహం యొక్క సగటు వయసు 19 సంవత్సరాలు అయితే ఉపాధ్యాయుని వయసు ఏమవుతుంది, ఓకేనా. సో లేట్ చేయకుండా ఈ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మొత్తం ఎంతమంది విద్యార్థులు, 40 మంది. ఉపాధ్యాయుడు కలుపుకుంటే 41 మంది. అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత, 18, అండ్ ఇక్కడ 19. ఈ రెండు డిఫరెన్స్ ఎంత, 1 అంటే 8. మొత్తం ఎంత అవుతుంది చెప్పండి, 41 + 18 59. ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్, ఓకే. అండ్ ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి కంటెంట్ ఆల్రెడీ ఆర్థమెటిక్ పీవీక్యూ అనేది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కూడా మన యొక్క అఫీషియల్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. instamojo.com/Srinivas Mekkani అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోండి. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 9 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈస్. మొదటి 9 సహజ సంఖ్యల సగటు ఏంటిది చెప్పండి. ఫార్ములా ఏంటిది, n+1. సో 9+1 ఏమైంది, 10 అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. The average age of 35 students of a class is 13 years. If the age of the teacher is also included, the average age of the whole group becomes 14 years. The age of the teacher is. ఒక తరగతిలో మనకు 35 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు అంట ఎంత, 13 సంవత్సరాలంట. ఉపాధ్యాయుని వయసును కూడా కలుపుకుంటే మొత్తం సమూహం యొక్క సగటు వయసు 14 సంవత్సరాలు అయితే ఉపాధ్యాయుని వయసు ఎంత, సేమ్ మనకు సగటు 13 సంవత్సరాలు. అండ్ 35 + 1 36 × 1. సో 36 ఇది 49 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్, ఓకే. అండ్ సేమ్ మోడల్ క్వశ్చన్, ఇక్కడ 36 స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ 12 years, ఇక్కడ 13 years. సో డిఫరెన్స్ ఒకటి ఉంది. అండ్ దాంతోపాటు టీచర్ని కూడా యాడ్ చేసారు కాబట్టి 37 + 12 ఏమవుతుంది, 49. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ 50 స్టూడెంట్స్ 29 years యావరేజ్ ఏజ్ వచ్చేసింది. టీచర్ని కూడా కలుపుకుంటే 30 years అవుతుంది. సో దట్ మీన్స్ డిఫరెన్స్ ఒకటి. అండ్ 29 50 + 1 51. సో 9 1 10 కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్, ఓకే. అండ్ నెక్స్ట్ 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత, 17 అంట. టీచర్ని కూడా కలుపుకుంటే వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 18 years అయితే టీచర్ యొక్క ఏజ్ ఎంత. సో 17 + 25 7 5 ఎంత, 12. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు. ప్లేస్టోర్లో మీకు ఒక యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతోపాటు వీడియో డిస్క్రిప్షన్లో కూడా యాప్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. 20 మంది విద్యార్థుల యొక్క సగటు వచ్చేసరికి 29 సంవత్సరాలు. టీచర్ వయసు కూడా కలుపుకుంటే వాళ్ళ యొక్క యావరేజ్ అనేది 30 years అయితే టీచర్ యొక్క వయసు ఎంత. సో 29 సంవత్సరాలు టీచరు ప్లస్ ఆ యొక్క 20 మంది మొత్తం 21. సో 9 1 10 అంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్, ఓకే. అండ్ నెక్స్ట్ 44 స్టూడెంట్స్ ఉన్నటువంటి క్లాస్లో వాళ్ళ యొక్క యావరేజ్ అనేది 34 years అయితే టీచర్ వయసు కూడా కలుపుకుంటే వాళ్ళ యొక్క యావరేజ్ 35 years అయితే టీచర్ యొక్క వయసు ఎంత. సో ఏమవుతుంది, 45 + 34 5 4 9. సో ఆన్సర్ ఆప్షన్ డి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా స్కిప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే మళ్ళీ కొంతమంది అంటారు, సార్ మీరు అన్ని క్వశ్చన్స్ కవర్ చేయలేదు అని డైరెక్ట్ ఒక కామెంట్ అట్లా పెట్టేస్తారు. అరే వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదని మళ్ళీ మనం మొత్తం చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకే ఇక ఎట్లాగో ఒక 10 minutes పోతే పోయిందని మళ్ళీ ఇవన్నీ కూడా కవర్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, 57 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి సగటు 19 అంట. టీచర్ కలిస్తే వాళ్ళ యొక్క సగటు 20 సంవత్సరాలు, ఓకే. సో 58 + 19. సో 9 8 17. సో ఇది ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 31 స్టూడెంట్స్ ఉన్నటువంటి క్లాసు యొక్క సగటు అనేది 35 సంవత్సరాలు. టీచర్ యొక్క వయసు కలిసి 36 సంవత్సరాలు అయింది. టీచర్ యొక్క వయసు ఎంత చెప్పండి. 31 + 1 32 + 35 30 సంవత్సరాలు. డిఫరెన్స్ ఒకటే కాబట్టి డైరెక్ట్ అదే తీసుకుంటాం. 35 32 7 వస్తుంది. సో 67 ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్.
ఈ రోజు క్వశ్చన్స్ అన్ని ఇదే ఉంటాయి అంటే కాదు, ఈ రోజు ఇంకో కొత్త మోడల్ కూడా వస్తుంది. ఓకేనా, ఈ మోడల్ క్వశ్చన్స్ అన్ని ఒకే దగ్గర, మనం ఒక మోడల్ సంబంధించి మ్యాథ్స్ ఒకే దగ్గర పెట్టేద్దామని ఇట్లా ప్లాన్ చేసినాం అంతే. 40 స్టూడెంట్స్ సంబంధించినటువంటి యావరేజ్ ఏజ్ 33 ఇయర్స్ అయితే టీచర్ వయసు కలుపుకుంటే 34 ఇయర్స్ అయిందన్నమాట. సో మొత్తం ఏమైతుంది, సో 40 + 1 41 + 33, 3 1 4 అంటే 74. 25 మంది స్టూడెంట్స్ సంబంధించినటువంటి క్లాసులో వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ 33 ఇయర్స్ అంట, అండ్ టీచర్ వయసు కలుపుకుంటే 34 ఇయర్స్ అయిందంట. సో 33 + 25 + 1 26. సో 6 9 అంటే 59. ఓకే, సో ఈ మోడల్ క్వశ్చన్స్ అయితే మాక్సిమం మనకు కంప్లీట్ అయిపోయినాయి. ఒకటి రెండు మిగిలితే మధ్యలో మధ్యలో ఆడ చేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకే, అండ్ అవర్ న్యూ మోడల్. ఓకే, న్యూ మోడల్. A cricketer has an average of 55 runs over 5 innings. If he scores 166 runs in the 6th inning, by how many runs, round up to the nearest whole number, does his average score increase? ఓకేనా, ఒక క్రికెటర్ అంట 5 innings లో సగటున 55 పరుగులు చేసినట్ట. ఒకవేళ అతను 6వ ఇన్నింగ్ లో 166 పరుగులు చేస్తే అతని యొక్క సగటు స్కోరు ఎన్ని పరుగుల మేర పెరుగుతుంది? ఓకే, ఎన్ని పరుగుల మేర పెరుగుతుంది? సో పెరుగుదల అంటే ఇంక్రీజ్. ఏమైంది ఇంక్రీజ్ అనేది? సో ఇక్కడ మొత్తం ఎంత, 6వ ఇన్నింగ్ లో 166 చేసి అతని యొక్క యావరేజ్ సగటు ఎంత, 50 బై ఇతను 6వ ఇన్నింగ్ లో చేసిండు కదా కాబట్టి బై 6 చేస్తే 66లోంచి 55 పోతే 11, 6 ముందర ఉంటుంది కాబట్టి 111/6. సో ఇది 18.5 వస్తుంది. 18.5 అంటే 19 దగ్గర ఉంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఏం చేసినాం, అతను ఈ యొక్క ఇన్నింగ్ లో చేసిండు. ఇప్పుడు 6వ ఇన్నింగ్ లో కూడా అతను 55 పరుగులు చేస్తే మళ్ళీ మనకు అది యావరేజ్ 55 వస్తుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ రిమూవ్ చేస్తే ఎక్స్ట్రా వచ్చేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం ఎంత పెరిగింది. ద యావరేజ్ ఆఫ్ 12 numbers is 58. The average of the first 5 numbers is 55 and the average of the next 4 numbers is 62. If the 10 numbers is 10 less than the 11 number and is more than 12th number, then the average of the 11 and 10 numbers is. సో మీరు అనుకోవచ్చు సార్ ఈ క్వశ్చన్స్ వీడియో స్టార్టింగ్ లేవచ్చు కదా అంటే, వీడియో స్టార్టింగ్ ఏ క్వశ్చన్స్ వేసినాం అనుకోండి, ఎవరైతే వీడియో ఓపెన్ చేస్తారో వాళ్ళు ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం చూసి వెళ్ళిపోతారు. అదే స్టార్టింగే మనం నిన్నటి వీడియో యొక్క కంటిన్యూషన్ చేసినాం అనుకోండి, ఏమనుకుంటారు, ఇదంతా నిన్నటి వీడియోనే అయ్యే క్వశ్చన్స్ వచ్చినాయని వెళ్ళిపోతారు. ఎవరైతే క్లాస్ మొత్తం వింటారో వాళ్ళకి మాత్రం బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 12 సంఖ్యల యొక్క సగటు 58 అండి. ఓకే, 12 సంఖ్యల యొక్క సగటు 58. సో అసలు టోటల్ ఏమవుతుంది, 58 × 12. సో 696 వచ్చింది. దాంట్లో మొదటి 5 సంఖ్యల యొక్క సగటు 50 అంటే ఫస్ట్ 5 తీసుకుంటే ఏమవుతుంది, 5 × 55. సో 55 5ల మనకు 275 వస్తుంది. ఓకే, సో మొత్తం 12లో ఇక్కడ ఫస్ట్ 5 గురించి తెలిసిపోయింది. అండ్ తర్వాత 4 సంఖ్యల యొక్క సగటు అంటే నెక్స్ట్ 4 ఉన్నాయి. ఆ 4 సంబంధించినటువంటిది 4 × 62 ఎంత అవుతుందండి, 4 2 8 6 4 24 248. ఓకే, చివరి 3 సంఖ్యలు. ఓకేనా, చివరి 3 సంఖ్యలకు సంబంధించినటువంటి డేటా. ఒకవేళ 10వ సంఖ్య 11వ సంఖ్య కంటే 10 తక్కువగా మరియు 12వ సంఖ్య కంటే 5 ఎక్కువగా ఉంటే 11 10 సంఖ్య యొక్క సగటు ఏమవుతుంది? ఓకే, సో ఇక్కడ రిఫరెన్స్ అనేది ఇక చూడండి, 11వ సంఖ్యకి 10 సంఖ్యకి అండ్ దీనికి సంబంధించి రిలేషన్ ఉంది కాబట్టి ఓకే. సో మనం 11th నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. అప్పుడు 10th ఏమైంది, ఇక్కడ చూడండి మొత్తం 12, వీటిలో 5 4 9 పోయినాయి కదా, ఇంకా మిగిలినవి 3. ఏంటిది 10 11 12. సో 10వ సంఖ్య అంటే 11 కంటే 10 తక్కువగా ఉంది అంటే x - 2. అండ్ దాంతోపాటు 12వ సంఖ్య కంటే 5 ఎక్కువగా ఉంది x - 15. ఓకేనా, x కంటే ఇంకా తక్కువగా ఉంది, దీనికంటే కూడా తక్కువగా ఉంది కాబట్టి ఇట్లా మనం తీసుకున్నాం x - 10 x - 15. ఈ 3 సంఖ్యలకు సంబంధించినటువంటి సమ్ చేద్దాం. x 3x -10 -15 -25. దీనికి సంబంధించినటువంటి డేటా కావాలంటే ఫస్ట్ ఈ యొక్క 696 లోంచి దీన్ని తీసేయాలి. 6 లోంచి 5 లోంచి మళ్ళీ ఇది మొత్తం తీసేస్తే మనకు 173 వస్తుంది. సో 3x దట్ ఈక్వల్స్ టు 198. ఎందుకు ఈ -25 అవుతారు కదా +25. సో x దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 66 అవుతుంది. x వాల్యూ ఎంత అంటే 66 వచ్చింది. సో మనకు కావాల్సింది ఇది, ఒకటేమో 66 ఇంకొకటేమో 56.
వాటి యొక్క సగటు 56 66 మధ్యలో ఏముంటుంది? 60 వస్తుందా? లేదు. 57 58 59 60 61 62 63 64 65 దీనికి ఇది పోయింది, దీనికి ఇది పోయింది, దీనికి ఇది పోయింది, దీనికి ఇది పోయింది, మధ్యలో ఉంది 61. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. For 14 innings, a cricketer has an average of 51 runs. In the 15th innings, he scored 209 runs. His average score is increased by dash. ఓకేనా? 14 ఇన్నింగ్స్ల కంట అతను 51 పరుగుల సగటును కలిగి ఉండంట. 15వ ఇన్నింగ్లో అతను 209 పరుగులు చేస్తే యావరేజ్ స్కోర్ పెరిగింది కాబట్టి ఏం చేయాలి? సో అతని యొక్క ఇంక్రీజ్ తీసుకుంటే ఎంత? 209 మైనస్ ఇక్కడ ఎంత? 51. ఏ ఇన్నింగ్లో జరిగింది ఇది? 15వ ఇన్నింగ్ కాబట్టి 15. ఫార్ములా వచ్చేసింది కదా, ఇందాక మనం ఆల్రెడీ చేసినాం. ఓకే, మోడల్ ఆల్రెడీ ఇందాక చేసినాం. సో దీనిలోంచి తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది? 158/15. సో క్యాలిక్యులేషన్ చేస్తే 10.53 వస్తుంది. 10.53 అంటే 11 దగ్గర కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. For 7 innings, a cricketer had an average of 59 runs. In 8th inning, he scored 217 runs. His average score increased by. సో 7 ఇన్నింగ్స్ల కంట మనకు అతని యొక్క సగటు ఎంత ఉందంట? 59 పరుగులు ఉందంట. అయితే 8వ ఇన్నింగ్స్లో అతను 217 చేసినట్ట, మన డబుల్ సెంచరీ కొట్టిండు. సగటు ఏమవుతుంది? పెరుగుతుంది. 217 మైనస్ 59 ఎన్నో ఇన్నింగ్లో? 8th ఇన్నింగ్లో వచ్చేసింది కదా. సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? 217 నుంచి ఇది పోతే 158/8. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 19.75 వస్తుంది. నియరెస్ట్ 20 కాబట్టి దిస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. The average price of the 3 items of the furniture is 16,425. If their prices are in the ratio of 3:5:7, the price of the costliest item will be. 3 ఫర్నిచర్ వస్తువుల యొక్క సగటు ధర అంట 16,425. అవి 3:5:7 నిష్పత్తిలో ఉంటే అత్యంత ఖరీదైనటువంటి వస్తువు ధర ఏమవుతుంది? ఓకే, 3:5:7. 7 3 10 5 15. సో 15/3 అంటే మళ్ళీ 5 వస్తుంది. 5 అనేది మనకు దీనికి సమానము. అయితే దీంట్లో అత్యంత ఖరీదైనటువంటి వస్తువు ఏంటిది? ఇగో ఇది, అవునా? సో 16,425 హైయెస్ట్ ఇది కాబట్టి ఇక్కడ దీని యొక్క డేటా తీసేసుకుంటే మొత్తం 15 అండ్ దాంతోపాటు ఇక్కడ ముందర ఉన్నటువంటి 3. అప్పుడు మనకు ఆ యొక్క డేటా వస్తుంది. ఏం లేదు, ఇక్కడ 5 ఉందా? 5 ప్లేస్లో ఇగో ఈ నెంబర్ వేసిన, అంతే, వేరేది ఏం లేదు. మొత్తం సాల్వ్ చేస్తే 22,995 వచ్చేస్తుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. Sachin bought 52 books for 1,120 from one shop and 47 books for 910 from another. What is the average price rounded to the 2 decimal places he paid for book? ఓకేనా? ఒక దుకాణం నుంచి అంట సచిన్ ఏం చేసినంట 1,120 రూపాయలకి 52 పుస్తకాలని, మరో దుకాణం నుంచి 910 రూపాయలకి 57 పుస్తకాలను కొంటే ప్రతి పుస్తకాన్ని చెల్లించినటువంటి సగటు ధర ఎంత? ఓకే, సో మొత్తం పుస్తకాలు ఎన్ని? 52 ప్లస్ 47. అమౌంట్ తీసుకోవాలి 1,120 ప్లస్ 910 పై మొత్తం పుస్తకాలు కూడితే మనకు 99. అమౌంట్ కూడితే 2,030/99. సాల్వ్ చేస్తే మనకు 20.5 వస్తుంది. 20.5 ఉందా? ఎస్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 మెటీరియల్ కూడా ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ మీకు అయితే అందుబాటులో ఉంది, దీన్ని గ్యాదర్ చేసుకోండి. A cricketer has an average of 97 runs over 6 innings. If he scores 231 runs in the 7th innings, by how many runs round up to the nearest whole number does his average score increase? సో 6 ఇన్నింగ్స్లో అంటే 97 పరుగులు సగటును చేసిందంట. 7వ ఇన్నింగ్లో 231 చేస్తే అతని సగటు స్కోర్ ఏ మేర పెరుగుతుంది? ఓకే, సో సాల్వ్ చేసేయండి. సో 231 మైనస్ 97 ఎన్నో ఇన్నింగ్లో? 7వ ఇన్నింగ్లో చేసింది. సో మనకు 134/7. సో ఇది 19.1 అట్లా వస్తుంది. నియరెస్ట్ ఇదే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ కూడా రిలీజ్ అయింది. వీడియో డిస్క్రిప్షన్లో మీకు మన యొక్క స్టోర్లో అందుబాటులో ఉంది. ఫర్ 15 innings, a cricketer has an average of 94 runs. In 16th inning, he scores 111 runs. His average score increased by. సో ఒక క్రికెటర్ అంట 15 ఇన్నింగ్స్లో మనకి ఎంత చేసిందంట? 94 పరుగులు చేసినట్ట. 16 ఇన్నింగ్లో 111 రన్స్ చేసినట్ట. సగటు ఏముంది? 11 మైనస్ 94/16. సాల్వ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి?
ఇక్కడ ఏమవుతుంది 17 వస్తుంది, 17/16 దట్ ఈక్వల్స్ టు 1.06 అని నియరెస్ట్ 1 ఒక్క పాయింట్ పెరిగింది. Keshav bought 52 books for 1,120 rupees from one shop and 47 from 915 from another. What is average price? ఓకే, సో 1120 రూపాయలకు 52 పుస్తకాలు కొన్నాడంట కేశవ్. మరో షాప్ నుంచి 915 రూపాయలకు 47 పుస్తకాలు కొన్నాడంట. ఓకే, సో ఇది ఇందాక మనం చేసినటువంటి సేమ్ మోడలే. 1120 ప్లస్ 915 బై టోటల్ బుక్స్ 47 ప్లస్ 52 99. సో ఇది 2035/99. ఇది నియరెస్ట్ 920 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో మన యొక్క ఛానల్స్ అయినటువంటి శ్రీనివాస్ మిక్ ఛానల్ని అండ్ అదేవిధంగా శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు. ఓకే, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సేమ్ ఇక్కడ చూడండి, 12 ఇన్నింగ్స్లో 57 సగటుతో రన్నింగ్స్ చేసిండట. 13వ ఇన్నింగ్లో మాత్రం 266 స్కోర్ చేస్తే ఏ మేర అతని యొక్క సగటు పెరుగుతుంది. సో 266 మైనస్ 77/13. సో ఇది తీసేస్తే మనకు 189/13, అది 14.53. ఆప్షన్స్లో తీసుకుని నియరెస్ట్ 15 కాబట్టి ఇది ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. In a class test, the average score of 35 students was 44. Later, it was found that 25 was incorrectly recorded as 33 in 2 instances and 36 was incorrectly recorded as 34 in 1 instance. What is the actual average score of the class? ఒక తరగతి పరీక్షలు అంటే 35 మంది విద్యార్థుల యొక్క సగటు స్కోర్ 44 అంట. తర్వాత 2 సందర్భాలలో 25ను 33 అని తప్పుగా నమోదు చేశారని, మరియు ఒక సందర్భంలో 36ని 34 తప్పుగా నమోదు చేశారని కనుగొనబడింది. అయితే వాస్తవ స్కోర్ ఎంత? ఓకే, సో వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత? 44. ఓకే, అయితే కరెక్ట్ ఏంటిది? 25ని 33గా తీసుకురంట 2 సందర్భాలు, అంటే 2 సార్లు 25 తీసుకోవాలి, ఇది కరెక్ట్ డేటా. అండ్ 36 బదులు 34 తీసుకున్నారంటే 36 అనేది కరెక్ట్. సో 25 25 50 50 ప్లస్ 36 86, ఇది కరెక్ట్ డేటా. ఓకే, అండ్ తప్పుగా తీసుకుంది ఏంది? 33 ప్లస్ 33 ప్లస్ 34 తీసుకున్నారు, 34. సో 33 3 6 4, ఓకే 100 వస్తుంది. సో డిఫరెన్స్ ఎంత? 14. మైనస్ కాబట్టి మైనస్ తీసుకున్నాము. సో ఇప్పుడు సగటు ఏదైతే ఉందో ఇక్కడ ఈ 35కి 44, 35 × 44 చేస్తే మనకు 1540 వస్తుంది. ఈ 1540కి మనం ఏం చేయాలి? ఈ యొక్క 86ని తీసుకోవాలి. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ 1626 వస్తే దానిలోంచి 100ని తీసేయాలి. అప్పుడు మనకు అసలు డేటా వస్తుంది 1526 వస్తుంది. ఇది ఎంతమందికి సంబంధించింది? 35 మంది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి బై 35. సో సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 43.6 రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది కొద్దిగా ట్రిక్కీ, ఎందుకంటే ఇక్కడ 2 సందర్భాల్లో, ఇక్కడ 1 సందర్భం, అంటే మొత్తం 3 సార్లు చేయాలి. ఓకే, అందుకే క్వశ్చన్ కేర్ఫుల్గా వినాలి, అందుకే స్లోగా చెప్పిన. చేతన్ బాట్ 52 బుక్స్ ఫర్, ఇక్కడ చూడండి 1120 అండ్ 47 వచ్చేసరికి 905 అంట. రెండు కూడా అండి 1120 905/99 చేస్తే మనకు 2025/99. సో ఇది అప్రాక్సిమేట్లీ ఇదే వస్తుంది. మ్యాక్సిమం ఇదే ఆన్సర్ వచ్చేటట్టే సెట్ చేస్తాం. In a group of 150 players consisting of males and females, 58% are males. Average weight of the male players is 82 kg, while the female players is 72 kg. Find the average weight of all players in the group. ఓకేనా, పురుషులు మరియు స్త్రీలతో కూడినటువంటి 150 మంది యొక్క క్రీడాకారుల సమూహంలో 58% మంది పురుషులు ఉన్నారంట. మరియు పురుష క్రీడాకారుల యొక్క సగటు బరువు 82 కేజీలు అయితే, స్త్రీ క్రీడాకారుల యొక్క సగటు బరువు అనేది 72 కేజీలు అయితే, సమూహంలో ఉన్నటువంటి క్రీడాకారులందరి సగటు బరువును కనుగొనండి. ఇక్కడ ఇది మ్యాటర్ పర్లేదు, ఇక్కడ 77.8, ఇక్కడ 72 అట్లా వచ్చింది. ఓకే, సో మేల్స్ ఫీమేల్స్. సో మేల్స్ దాంట్లో తీసుకుంటే ఎంత పర్సెంటేజ్? 58%. అంటే 58 తీసుకుంటే స్త్రీలు ఎంతమంది ఉంటారో 42. ఓకే, సో క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 29, ఇది 21 రేషియో. అండ్ నెక్స్ట్, సో 29 + 21 అనేది 50కి సమానం అయితే మనకి ఇక్కడ మొత్తం ఎంతమంది? 150. సో వచ్చిన దాన్ని మనం లాస్ట్లో చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు 50 వచ్చేసింది. సో మేల్స్ యొక్క వెయిట్ ఎంత? 82 kg. ఓకే, సో ఫీమేల్స్
72 kg. ఓకే, ఫీమేల్స్ 72 kg. ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత? 10. ఓకే, సో డిఫరెన్సే కదా, ఆ డిఫరెన్స్ని బట్టే కదా మనం ఈజీగా సగటుని కనిపెట్టేది. సో 10 ఇంటూ ఇక్కడ మనకు మేల్ సంబంధించి 29/50. సో ఇది మొత్తం చేస్తే మనకు ఆ యొక్క వేరియేషన్ అనేది 5.8. ఈ యొక్క 5.8 ఇక్కడ ఉన్నటువంటి యొక్క 72కి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 72 + 5.8 దట్ ఇంప్లైస్ 77.8. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఇక్కడ మళ్ళీ లేదు, 77.8 ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చూడండి ఉన్నటువంటి దాంట్లో ఫీమేల్స్ వచ్చేసరికి 72, మేల్స్ వచ్చేసరికి 82. అంటే ఉంటే ఈ రెండింటి మధ్యలోనే ఉంటారు కదా, అట్లా అందుకని. ఏ క్రికెటర్ హ్యాస్ అన్ యావరేజ్ 88 runs over 10 innings. If he scores 219 runs in the 11th inning, by how many runs does his average score increase? ఒక క్రికెటర్ అంట 10 innings లో మనకు సగటున 88 పరుగులు చేసినంట. 11 innings లో మనకు 219 పరుగులు చేసి అతని యొక్క సగటు స్కోర్ ఎన్ని పరుగుల మేర పెరుగుతుంది? ఏముంది, 219 - 88 బై ఎన్నో ఇన్నింగ్ లో, 11 ఇన్నింగ్. సో ఆ యొక్క డిఫరెన్స్ చేస్తే మనకి ఇక్కడ 131 వస్తుంది. 131/11 సాల్వ్ చేసి మనకు అప్రాక్సిమేట్లీ 12 వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఏ క్రికెటర్ హ్యాస్ అన్ యావరేజ్ 68 runs over 19. సేమ్ మోడల్ కదా, ఏమవుతుంది? 130 - 68 బై ఎన్నో ఇన్నింగ్ లో, 10th inning. సో ఇక్కడ వేరియేషన్ ఎంత అవుతుంది చెప్పండి? 62 వస్తుంది బై 10 దట్ ఈక్వల్స్ టు 6.2. 6.2 అంటే నియర్ 6 కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 60 and 70 అండ్ ద యావరేజ్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 50 and 58? ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ ఏమన్నాడు, మనకు 60 మరియు 70 మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సగటు. మరి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డేటా ఏంటిది? 44422 322 321. దాని ప్రకారంగా మనకి ఇక్కడ 2 ఉంటాయి ఆ ఫార్ములా ప్రకారంగా. సో 60 మరియు 70 మధ్యలో 61 ఒకటి, 67 ఒకటి, ఈ రెండు ఉండడం జరుగుతుంది. ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత? 128. అండ్ సగటు అన్నాడు కాబట్టి ఏమవుతుంది? 64 వచ్చేసి. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. మరి 50 మరియు 58 మధ్యలో 4తో గుణించేటటువంటి ఏమవుతుంది? 7 ఎంబులు 56 వస్తుంది. ఓకే, సో అంటే ఇంకొకటి తప్ప, అంటే 52, 56. ఈ రెండింటి యొక్క సగడేమవుతుంది? ఈ రెండింటి మధ్యలో ఉంది 54 కాబట్టి అది 54. ఓకే, సో 64, 54 మధ్య తేడా ఎంత? 10. అదే కదా సగటు మధ్య భేదం. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, అరట్టై వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఫాలో అవుతున్నాడు. అప్డేట్స్ అన్ని కూడా మీకు ఫాస్ట్గా రావడం జరుగుతుంది. ఏ క్లాస్ ఆఫ్ 69 స్టూడెంట్స్ టుక్ ఏ ఫిజిక్స్ టెస్ట్. ఓకే, దాంట్లో మనకు 17 స్టూడెంట్స్కి యావరేజ్ స్కోర్ 94 వచ్చిందంట, వేరే స్టూడెంట్స్కి మనకు 84 వచ్చిందంట. అయితే వాట్ ఈస్ యావరేజ్ స్కోర్ హోల్ క్లాస్? ఓకే, 17 స్టూడెంట్స్కి ఏమో 94 వచ్చింది. మరి మొత్తం ఉన్నటువంటి 69 17 పోతే రిమైనింగ్ ఎంత? 52. వాళ్ళకి 84 వచ్చింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10. సో ఇక్కడ మనకు ఈ 10 మార్కులే కదా, 17 వాళ్ళకి ఎక్కువ వచ్చింది కాబట్టి 10 × 17 దట్ ఈక్వల్స్ టు 170. ఇది అధికంగా వచ్చినటువంటి. సో మొత్తం విద్యార్థుల్లో ఎంత? 69. సో 170/69 దట్ ఈక్వల్స్ టు 2.46. సో దీన్ని మనకున్నటువంటి బేస్ డేటాకి యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇది బేస్ డేటా కదా, అంటే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా. సో 84 + 2.46 దట్ ఈక్వల్స్ టు 86.46. అంటే మనకు నియరెస్ట్ ఏమవుతుంది? 6 వస్తుంది కాబట్టి 86.5. 86.5 అంటే ఇది. ఇక్కడ 86 వెళ్ళలేదు. ది ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఫర్ 6 innings ఏ క్రికెటర్ హ్యాడ్ అన్ యావరేజ్ ఆఫ్ 90 runs. ఇన్ ద 7th inning he scored 157 runs. అయితే ఎంత స్కోర్ పెరిగింది అంటే యావరేజ్ 157 - 90/7. సో 157 లోంచి మనకు ఆ యొక్క 90 తీసేస్తే మిగిలిన 67. 67/7 ఇది అప్రాక్సిమేట్లీ 10 వచ్చేస్తుంది. అంటే 9 పాయింట్ సంథింగ్ వస్తుంది దాని దగ్గర ఇదే కాబట్టి. ఫర్ 12 innings ఏ క్రికెటర్ హ్యాజ్ అన్ యావరేజ్ ఆఫ్ 52 runs. 13 innings లో ఏం చేసినట్ట? 183 రన్ చేసినట్ట. సగటు ఏమవుతుంది? మంచిగా ఎంత పెరుగుతుంది? సగటు పెరిగింది 183 - 52 బై ఎంత? డిఫరెంట్ 30. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి? 131/13
ఇక్కడ 10 పాయింట్ సంథింగ్ వస్తుంది, 10 అంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. For 10 innings, a cricketer has an average of 76 runs. In the 11th inning, he scores 193 runs. His average score increased by. సో 10 ఇన్నింగ్స్లో అంటే 76 పరుగులు చేసినట్ట, 11 ఇన్నింగ్లో 193 చేస్తే అతని సగటు స్కోర్ ఏమవుతుంది? ఓకే, సో 193 మైనస్ 76/11 దట్ ప్లస్ 117/11. ఇది అప్రాక్సిమేట్లీ 10.6 అంటే 11 క్వశ్చన్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ మోడల్ చూడండి, 176 మైనస్ 90 ఎన్నో ఇన్నింగ్? 8th ఇన్నింగ్. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 10.7 వస్తుంది, అంటే నియరెస్ట్ ఇదే. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ సేమ్ మోడల్ 6th ఇన్నింగ్లో మనకు ఏమైంది? 6th ఇన్నింగ్స్ వరకు 100 యావరేజ్ ఉండేది. 7th ఇన్నింగ్లో 235 కొట్టడం వల్ల యావరేజ్ ఎంత పెరిగింది? 235 మైనస్ 100 బై ఎంత అండి? 7th ఇన్నింగ్ కదా, డిఫరెన్స్ ఎంత? 135/7. ఇది 19.2 వస్తుంది, నియరెస్ట్ 19. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 5 ఇన్నింగ్స్లో అతని యొక్క యావరేజ్ వచ్చేసరికి 62 అంట. 6th ఇన్నింగ్లో 296 అంట. అరే మనోడు ట్రిపుల్ సెంచరీ జస్ట్ ఒక 4 runs తేడాతో మిస్ అయ్యిండు. అయితే అతని యొక్క యావరేజ్ ఎంత పెరిగింది? ఓకే, సో సాల్వ్ చేసేయండి. 296 మైనస్ 62/6th ఇన్నింగ్. సో డిఫరెన్స్ ఎంత? 234, 39. The average of the first 12 odd natural numbers is. మొదటి 12 బేసి సహజ సంఖ్యల సగటు ఏమవుతుంది? ఇక్కడ ఏది ఇచ్చిండో అది ఆన్సర్ అవుతుంది. బేసి సహజ సంఖ్యలు అంటే ఎన్ వస్తుంది. ఎన్ అంటే అక్కడ ఏ నెంబర్ ఉంటే అది. ఇక్కడ కూడా ఉంది, ఇగో 14 అని ఇచ్చిండు. 14 బేసి సంఖ్యల సగటు ఏమవుతుంది? 14. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. What is the difference between the average of prime numbers between 20 and 40 and the average of multiples to 2 between the 10 and 30? సో ఇక్కడ ఏంది? 20 మరియు 40 మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సగటు. 20 మరియు 40 మధ్యలో ఏమేమి ఉన్నాయి? 4, 4, 2, 2. 2, 2 అంటే 4 వస్తాయి. సో దాంట్లో ఏమవుతుంది? 23, 29, 31, 37. ఓకే, సో ఇక్కడ చూడండి, 3, 7, 10, 9, 1, 10 అంటే 20 అండ్ 40, 60, 90, 120. 120/4 అంటే 30. ఓకే, సో ఇక్కడ వరకు అయిపోయింది. వాటి యొక్క సగటు అయిపోయింది. 10 మరియు 30 మధ్యలో ఉన్నటువంటి 2 యొక్క గుణిజాలు. 10 మరియు దీని మధ్య అంటే ఏమున్నాయి? 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28. సో ఇట్లా తీసుకోండి. ఇది 40, 40, 40, 40 ఇక్కడి యొక్క డేటా. 180. సో ఇది పోతే మనకు 20 వస్తుంది. ఈ రెండింటి యొక్క తేడా అడుగుతుంది కదా. 30 నుంచి 20 పోతే ఎంత? 10. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. A class of 78 students took a physics test. 17 students had an average score of 70. The remaining students had an average score of 90. What is the average score to 1 decimal place of the whole class? ఓకేనా, 78 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఒక తరగతిలో అంట విద్యార్థులు భౌతిక శాస్త్ర పరీక్ష రాసిరంట. ఓకే, గుడ్. దాంట్లో 17 మంది విద్యార్థుల యొక్క సగటు 70 అంట. వెరీ గుడ్. మిగిలినటువంటి వాళ్ళ యొక్క సగటు 90 అయితే మొత్తానికి సంబంధించినటువంటి సగటు స్కోర్ ఎంత? సో 17 మంది విద్యార్థుల యొక్క సగటు 70. రిమైనింగ్ ఎంత ఉంటారు? 61. వాళ్ళ యొక్క సగటు ఎంత అవుతుంది? 90 అవుతుంది. సో 90 నుంచి 70 పోతే డిఫరెన్స్ ఎంత? 20. ఓకే, సో 20 ఇంటూ ఇక్కడ వీళ్ళు ఎంతమంది? 61 బై మొత్తం విద్యార్థులు ఎంతమంది? 70 చేస్తే 1220/78 దట్ ఈక్వల్స్ 15.64. ఎట్లా వచ్చింది ఇదంతా అంటే ఇది షార్ట్ కట్. లేదు సార్ మాకు డీటెయిల్డ్ కావాలంటే ఆల్రెడీ మనం గత గ్రూప్ డి అంటే 2022లో జరిగినటువంటి గ్రూప్ డి దాంట్లో ఈ క్వశ్చన్స్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం, సేమ్ మోడల్స్. ఓకే, అక్కడ చూద్దాం. ఏ క్లాస్ ఆఫ్ 95 స్టూడెంట్స్ టుక్ ఏ ఫిజిక్స్ టెస్ట్. సేమ్ మళ్ళీ ఇక్కడ 47 స్టూడెంట్స్కి 93 వచ్చిందంట. అయితే రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికి 54 వస్తే యావరేజ్ స్కోర్ ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి, 47 స్టూడెంట్స్కి ఎంత వచ్చింది? 93 వచ్చేసింది. అవునా? రిమైనింగ్ ఎంతమంది? 48. అంతే కదా. 95లో ఇది తీసేస్తే ఇదే వచ్చేస్తుంది. వీళ్ళ యొక్క సగటు ఎంత?
54. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత చెప్పండి? 39. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 39. సో 39 ఇంటూ ఇక్కడ స్టూడెంట్స్ ఎంత? 47 బై మొత్తం స్టూడెంట్స్ ఎంత? 94. 19.3 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని కలపాలి 54కి. 73.3. ఏం లేదు, దీన్ని తీసుకోకుండా దీన్ని తీసుకున్నాం కాబట్టి ఇట్లా చేసినాం అంతే. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏ క్లాస్ ఆఫ్ 91 స్టూడెంట్ టుకే ఫిజిక్స్ టెస్ట్. 12 మంది విద్యార్థులకు సగటు 64 వచ్చిందంట. మిగిలిన వాళ్ళందరూ 77 వస్తే మొత్తం ఓవరాల్ క్లాస్ యొక్క సగటు ఎంత? ఓకే, సో 12 మెంబర్స్కి 64 వచ్చిందంట సగటు. రిమైనింగ్ ఎంత? 79. ఎందుకంటే మొత్తం 91 కదా. సో 79 మిగిలింది ఎంత? 77 యావరేజ్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 13. సో 13 ఇంటూ 79 తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది 79 బై మొత్తం ఎంత? 91. 1027 బై 91 11.78 అండ్ సాల్వ్ చేసేయండి. సో ఇప్పుడు ఇది తీసుకున్నాం కాబట్టి దీని యొక్క సగటు ఇదెంత? 64 ప్లస్ 11.78 మొత్తం కూడితే మనకి ఎంత వస్తుంది? 75.28 అంటే 75.3. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏ క్రికెటర్ హ్యాస్ అన్ యావరేజ్ ఆఫ్ 57 runs over 10 innings. ఇఫ్ ఈ స్కోర్స్ 195 runs in 11th inning, అయితే అతని యొక్క సగటు స్కోర్ ఎంత పెరిగింది? సో 195 మైనస్ 57 బై 11. సో 195 లోంచి 57 పోతే మనకి ఎంత వస్తుంది? 138 వస్తుంది బై 11, అది 12.5. అంటే నియరెస్ట్ ఆప్షన్ ఇది ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2 క్వశ్చన్స్ అనేవి మీకు కొద్దిగా వెరైటీ కనిపిస్తాయి వెన్ కంపేర్ టు పార్ట్ 1. అండ్ అదే ఈ వీడియో స్టార్టింగ్లో కూడా మనం ఎవరైతే స్కిప్ చేసే బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళ కోసమే ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ముందల పడేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఎవరైతే చివరి దాకా చూస్తారో వాళ్ళకి ఆ యొక్క న్యూ క్వశ్చన్స్ ప్యాటర్న్ తెలుస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్లో చూడండి కొత్త మోడల్స్ 2-3 తెలిసినాయి. అందుకనే వీడియో మొత్తం చూడాలి ఎప్పుడైనా సరే. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ 3లో మనం యావరేజ్ మొత్తాన్ని కూడా కంప్లీట్. అండ్ ఇంకా ఎవరైతే ఒక గ్రూప్ డే ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. దాంతోపాటు ఒక సిబి టెస్ట్ సిరీస్ ఇంకా ఎవరికైనా కావాలి అని అనుకుంటే వాళ్ళు గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మాట్లాడేదో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.